హాయ్ అండి, ఈరోజు నేను 3 రకాల రైస్లు సింపుల్గా లంచ్ బాక్స్లోకి ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను. క్యారెట్ రైస్, బీట్రూట్ రైస్ అండ్ క్యాబేజ్ రైస్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో నేను క్యారెట్ రైస్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత హోల్ గరం మసాలా, జీలకర్ర వేసుకోవాలి. జీడిపప్పులు వేసుకొని త్వరగా అయ్యే వరకు ఫ్రై చేద్దాము. ఒక బిర్యానీ ఆకు వేసి ఒక్క ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు వేసుకొని కాస్త తగినంత ఉప్పును వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని క్యారెట్ తురుమును వేసుకోవాలండి. 2-3 నిమిషాలు క్యారెట్ తురుముని మగ్గనివ్వాలి. ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు. క్యారెట్ తురుము ఇలా లిడ్ పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాలు మగ్గిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇంకొంచెం ఉప్పును వేస్తున్నాను. ఉప్పు చెక్ చేసుకోండి. కారం కాస్త వేసి కొత్తిమీరను వేసుకొని ఒకసారి మిక్స్ చేసి పలుగ్గా ఉండిన అన్నాన్ని మిక్స్ చేస్తున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. కాస్త గీ యాడ్ చేసుకొని లంచ్ బాక్స్లోకి ప్రిఫర్ చేసుకోవచ్చండి. 2 నిమిషాలు సెటిల్ అయ్యే వరకు మూత పెట్టి సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. బీట్రూట్ రైస్ చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేసి చూపించబోతున్నానండి. దీనికోసం ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు, తురిమిన బీట్రూట్, క్యాప్సికమ్. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత తురిమిన బీట్రూట్ మొత్తం ఇందులో వేసుకొని బాగా మగ్గాలండి. పచ్చి వాసన పోయే వరకు వేగాలి, లేదంటే టేస్ట్ ఉండదు. తగినంత ఉప్పు వేసుకుందాము. అన్నానికి, కూరకి సరిపడా మన ఉప్పుని చూసి చెక్ చేసి వేసుకుందామండి. బాగా మగ్గిపోవాలి. అన్నం ముందుగానే పొడి పొడిగా వండి పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, చక్కగా మగ్గిపోయిన తర్వాత బీట్రూట్, ఈ రైస్ అంతా వేసి ఫైన్గా మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత గరం మసాలా స్ప్రింకిల్ చేసి కొత్తిమీర వేసుకోవాలి. పిల్లలకైతే గరం మసాలా స్కిప్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. నెక్స్ట్ వచ్చేసి క్యాబేజీ ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని సన్నగా స్లైస్ చేసిన ఉల్లిపాయలు, రౌండ్గా కట్ చేసిన 2-3 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకొని ఒకసారి ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత క్యాబేజీ ముక్కలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని పచ్చి బఠానీ వేస్తున్నానండి. ఇట్లా క్యాబేజీ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకుందామండి. ఒక 4 నుంచి 5 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి, మరీ వేగిపోకూడదు కర్రీలాగా. ఇప్పుడు జీరా పౌడర్ వేసాను, మిరియాల పొడి వేసాను, తగినంత వేసుకోండి. సోయా సాస్ 1 స్పూన్ వేసాను. ఉప్పు తగినంత వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని పలుగ్గా వండి పెట్టుకున్న రైస్ని వేసి తిప్పుకోవాలి. తిప్పుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. చక్కటి క్యాబేజీ రైస్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.